వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో శుభ్రత పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇస్తున్నామని ఎంపీడీఓ సుకుమార్ తెలిపారు. స్వచ్ఛ రథాల ద్వారా గ్రామంలో వ్యర్థాలను సేకరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మండలంలోని 17 పంచాయతీల్లో షెడ్యూల్ ప్రకారం స్వచ్ఛ రథాలు తిరుగుతున్నాయని ప్రజలు సహకరించాలని కోరారు. ఉదయగిరి మండలంలో స్వచ్ఛరథం అనేది 6/2026 మొదలైంది. అప్పటి నుంచి ప్రతి మాసం షెడ్యూల్ ప్రకారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు మరియు వాటికి సంబంధించిన అప్లికేషన్లలో తిరిగే విధంగా జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామానికి పోయే రోజు ముందు క్లాత్ బుక్ల ద్వారా మైకు ద్వారా ప్రజలకు రేపు స్వచ్ఛరథం వస్తుంది, మీ పాత వస్తువులు తీసుకొని ఏవైనా నిత్యావసర వస్తువులు తీసుకోమని అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా ఈ మధ్యనే దానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు GPS ట్రాక్ కూడా బిగడం జరిగింది. అది నిత్యం జిల్లాధికారులు రాష్ట్ర అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆ గ్రామాల్లో పల్లెలకు సంబంధించిన వస్తువులు వేస్ట్ వస్తువుల్ని సేకరణ చేసి ప్రతిరోజు PR1 యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయము ఎక్కడ కూడా ప్రజల నుంచి మంచి అవగాహన ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా స్వచ్ఛరథము నిత్యము తిరుగుతూ జరుగుతుంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వజ్రపు కొత్తూరు మండలం నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చలో శ్రీకాకుళం కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పలరాజు కుటుంబానికి పార్టీ తరపున పూర్తి భరోసా కల్పించేందుకు జగన్ పర్యటన చేపడుతున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. అనకాపల్లి జిల్లా చోడవరం రోడ్ల దుస్థితిపై న్యాయవాది డేవిడ్ స్పందించారు. చోడవరం, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల R&B రోడ్ల మరమ్మతుల కోసం లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎదుట కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలతో కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయిన మిగిలిన రోడ్డు పనులు వేగవంతం చేసి 2026 ఆగస్టు 15 లోపు పూర్తి చేయాలని కోరారు. రంగయ్య గారు వారి అఫిడవిట్ ని కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ PLCలో వారు ఇచ్చిన అఫిడవిట్ మేరకు ఈ SRC ఇన్ఫ్రా వారు ఏదైతే కాంట్రాక్టర్ కంపెనీ ఉందో ఈ కాంట్రాక్టర్ కంపెనీ వారు వచ్చే నెల అంటే 15/8/2026 లోపు చోడవరంలో వెంకన్నపాలెం జంక్షన్ దగ్గర నుంచి ఎక్కడి వరకు అయితే రోడ్డు కంప్లీట్ అయిందో ఆ ఇన్కంప్లీట్ అయిన పార్ట్ నుంచి చోడవరం వరకు 15/8/2026 లోపు పూర్తిగా ఈ రోడ్డు వేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని, ఈ ప్రజల సమస్యలకి, ఈ రోడ్లో ప్రయాణం చేసే సమస్యలకి ఫుల్ స్టాప్ పెడతామని SRC ఇన్ఫ్రా వారు R&B DE గారికి, SC గారికి, విశాఖపట్నం SC గారికి వారు లిఖితపూర్వకంగా వారు సమర్పించిన మీదట, కమిట్మెంట్ సమర్పించిన మీదట ఇప్పుడు R&B EE గారైన రంగయ్య గారు ఈ PLC వారి ఎదుట, మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఎదుట అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు లిఖితపూర్వకంగా వారు అఫిడవిట్ రూపంలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ముందు R&B అధికారులు ఈ ఒప్పుదలు అయ్యారు. కాబట్టి 15/8/2026 లోపు వెంకన్నపాలెం నుంచి చోడవరం వరకు ఉన్న రోడ్డుని సరిచేసి స్ట్రెంగ్తన్ చేసి వైడెన్ చేసి చేయవలసిన కార్యక్రమం, రోడ్డు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి వాళ్ళు లిఖితపూర్వకమైన అండర్టేకింగ్ ఇచ్చారు. కాబట్టి వీరు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని మేము న్యాయవాదులుగా మేము నమ్ముతున్నాం.
అలాగే ఈ విషయాన్ని ప్రజలందరి దృష్టిలో కూడా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు ప్రస్తుతం 88,828 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 694.250 అడుగులకు చేరుకోగా 2.104 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం నెరడిగొండలో భారీ వర్షాలకు ఇల్లు కూలిన బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే అనిల్ యాదవ్ పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి కొత్త ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. నష్టం వివరాలను సేకరించి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలోని విద్యాధరి డిగ్రీ కళాశాలలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో డెసిషన్ దట్ మ్యాటర్స్ అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ శిక్షకురాలు జేసీ డివి పద్మావతి విద్యార్థులకు సరైన నిర్ణయాలు తీసుకునే విధానం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిగత వికాసంపై అవగాహన కల్పించారు. జీవితంలో నిర్ణయాల ప్రాముఖ్యతను వివరించిన ఈ కార్యక్రమంలో ఎంతో ఉపయోగకరంగా ఉందని పాల్గొన్నవారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ డైరెక్టర్ అనిల్ కుమార్, సలహాదారు మణిశర్మ, ఉపాధ్యక్షులు సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆవిడ ఒక ట్రైనింగ్ సెషన్ అంటే ఆవిడ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఒక ఐడి ప్రోగ్రామ్ అంటే అసలు జేసీఐ అంటే ఏంటి, ఇందులోకి రావడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఏంటన్నది ఆవిడ ఇంకా మీకు క్లియర్ గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మా ఆర్గనైజేషన్ తరఫున మీరు చూస్తున్నారో లేదో, మేము డే 1 నుంచి జనవరి 1 నుంచి అన్ని ప్రోగ్రామ్స్ చాలా చక్కగా నిబద్ధతతో చేస్తున్నాం. రీసెంట్ గా ఇక్కడ పొన్నాడ హై స్కూల్, పొన్నాడ కేజీబీవి విద్యాలయం ఉంది కదా, అక్కడ ఒక 50,000 విలువ చేసే ఇన్వెక్టర్ అలాగే సోలార్ లైట్స్ ని రీసెంట్ గా ఇవ్వడం జరిగింది. నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో స్టెప్ వారీగా ఆలోచిస్తూ ఉంటాం. అండ్ ఒక మనిషి ఒక నిర్ణయం తీసుకోవడానికి 1 సెకండ్ నుంచి ఒక జీవితకాలం పట్టొచ్చు. అలాంటి నిర్ణయాల్ని మనం రోజు దగ్గర మన మైండ్లోకి 90,000 నిర్ణయాలు మనం చేయాల్సి వస్తుందంట. సో అందులో భాగంగా మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే ముందు మనం మెథడ్ ఏ విధంగా పనిచేస్తుంది, మన మైండ్ అసలు ఏ విధంగా దీన్ని సెలెక్ట్ చేద్దాం, దీన్ని రిజెక్ట్ చేద్దాం అనుకుంటుంది, దానిలో ఎంత ప్రాసెస్ జరుగుతుంది, దానికోసం ఇంకొంచెం మంచి నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి టెక్నిక్స్ని వాడితే మనం ఇంకొంచెం మంచి నిర్ణయాలు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి పెద్దపల్లి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు మహిళలు మంగళహారతులు, వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు వినతి పత్రం అందించగా సానుకూలంగా స్పందిస్తానని భువనేశ్వరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. చేశాను
కృష్ణా జిల్లా గుడివాడలోని రావి వీరభద్రయ్య మెమోరియల్ బహుళార్థ పశు వైద్యశాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. శిథిల వ్యవస్థలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని గుర్తించి అభివృద్ధి చర్యలు చేపడతామని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి ఇప్పటికే 30 లక్షల నిధులు మంజూరు అయ్యాయని, సిఎస్ఆర్ నిధులతో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. రైతులు, పశు పోషకులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డీడీ డాక్టర్ మురళీకృష్ణ, ఏడీ డాక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఏఈ సూరిబాబు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ బిల్డింగ్ ఒకటి పడేసేయండి, వద్దు మళ్ళీ రిస్క్ లేకుండా. ఇది మాత్రం ఉండకూడదు. ఇది ల్యాబ్ బండి మొదట, ఇది బేసిక్. అది మీ ముందుగా డాక్టర్ అదే చెప్తారు సార్, మీరు ఇటువైపు కూడా రాకపోకలు సాగిస్తే మేము శుభ్రం చేపిస్తారు. ప్లస్ వాళ్ళందరికీ ఇటేస్తే ఈ బిల్డింగ్ ఒకటి పడేసేయండి, వద్దు మళ్ళీ రిస్క్ లేకుండా. ఇది మాత్రం ఉండకూడదు. ఇది ల్యాబ్ బండి మొదట, ఇది బేసిక్. అది మీ ముందుగా డాక్టర్ అదే చెప్తారు సార్, మీరు ఇటువైపు కూడా. కృష్ణా జిల్లా గుడివాడలో టీఎన్ఎస్ఎఫ్ కృష్ణా జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ సత్యసాయి మెగా డిఎస్సీపై నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. డిఎస్సీ 2025 నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బాధ్యతారహిత్యమని అన్నారు. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి నియామకాలు పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని ఆయన సూచించారు. బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025లో 16,347 మెగా డిఎస్సి పెట్టి టీచర్స్గా పోస్టింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆర్డర్లు తీసుకుని ఇవాళ వాళ్ళ స్కూల్స్లో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి విద్యను బోధిస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా రోడ్డు ఎక్కాలి, ఏదో కార్యక్రమం చేయాలి, ఏదో ఒక నిరసన చేయాలి అని చెప్పి సిగ్గు లేకుండా గత సంవత్సరమే ఆల్రెడీ ఈ వైసీపీ ముఠా వాళ్ళందరినీ రోడ్డు ఎక్కండి అని చెప్పి కార్యక్రమం పిలుపునిస్తే కనీసం నియోజకవర్గంలో 30 మంది 40 మంది కూడా వచ్చే పరిస్థితి లేకపోతే అట్టర్ ఫెయిల్ అయితే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ కొత్తగా మొన్న 28వ తారీఖు అన్ని పార్లమెంట్ అధ్యక్షులు అక్కడ కార్యక్రమం చేయండి అని చెప్పి పిలుపునిచ్చారు. నేను సూటిగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, 1994 నుంచి 2025 దాకా 14 డిఎస్సీల్లో 196,619 పోస్టులు ఇచ్చేటువంటి ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికే దక్కిందని నేను తెలియజేస్తా ఉన్నా. మేము ఇన్నిసార్లు గవర్నమెంట్లో 14 డిఎస్సీల్లో. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడు నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం నిర్వహించారు. 40వ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలను తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమం జరుగుతోంది. మన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ పథకాల గురించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చామా లేదా అన్న విషయాన్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయటం వల్ల మనకంతా కూడా అక్కడ వాళ్ళ కష్ట సుఖాలు, కొంతమందికి తల్లికి వందనం పడని వాళ్ళు ఉన్నారు, కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు, అవన్నీ కూడా పరిష్కారం చేసే అవకాశం కూడా ఉంటుంది. దాదాపు ఈ కార్యక్రమం 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ బీజేపీ నాయకులు అలాగే జనసేన నాయకులు అందరూ కలిసి కట్టుగా మేమంతా కూడా క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపు ఈరోజు ఒక 30 ఇళ్ల వరకు మేము నంద్యాల వరదరాజుల రెడ్డి గారి అబ్బాయి నంద్యాల కొండారెడ్డి అన్నయ్య గారితో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగినాం. నమస్తే, అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం
ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం యొక్క పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి, వీటిని సమీక్ష చేసుకోవడం. సమీక్ష మనం ఆఫీసులో కూర్చొని చేసుకోవడం కాకుండా ప్రజల మధ్యలోకి పోయి, ప్రజల ఇళ్లకు పోయి. విశాఖ జిల్లా జీవీఎంసీ 95వ వార్డు వేపకుంటలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. పంపించారు. కొత్త పెన్షన్ 200, 500 రూపాయలు పెంచినట్టు 5 సంవత్సరాలు బాబు గారు ఓకే సార్, ఓకే. ఓకే ఓకే. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ రాజర్షీషా, ఎస్పీ అఖిల్ మహాజన్ తాంసీ మండలం భీమన్న వాగు కలవర్టు, ముత్తడి వాగు ప్రాజెక్టును పరిశీలించారు. వరద పరిస్థితులను సమీక్షించి దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా 24 గంటలు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మోర్ దాన్ 10-11 సెంటీమీటర్ వర్షం కూడా పడ్డాయి. సో దీని సందర్భంగా మేజర్ అంటే మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ మత్తడి వాగు ప్రాజెక్ట్ దగ్గర కూడా ఉన్నాము. సో ఇక్కడ కూడా పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకా 0.5 మీటర్ ఏవైతే మళ్ళీ గ్యాప్ ఉన్నాయో, ఇదే ఒకవేళ ఫ్రీక్వెన్సీలో వర్షం మళ్ళీ వస్తే మళ్ళీ ఒక గేట్స్ కూడా ఆపరేట్ చేయాల్సిన అవసరం. దానికి ఆల్రెడీ మనం గతంలోనే మరి గేట్స్ది ట్రయల్ రన్స్ కానీ తర్వాత సైరన్స్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. సో కింద ఉన్న విలేజెస్కి మళ్ళీ అలర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న మేజర్ ఛాలెంజ్ అంటే మన దగ్గర లో లయింగ్ కాజ్వేస్ అది చాలా ఎక్కువ ఉన్నాయి. సో లో లయింగ్ కాజ్వేస్లో మళ్ళీ అక్కడ అన్ని చోట్ల కూడా మళ్ళీ ఏవైతే వే ఉన్నాయో అది క్లోజ్ చేయడం జరిగింది. సో జనాలు ఎక్కడ నుంచి అక్కడ కానీ ఇక్కడ నుంచి అక్కడ కానీ ఇక్కడ రాకుండా మళ్ళీ పోలీసు అండ్ పంచాయత్ వారు బ్యారికేడింగ్ కానీ అంతా కూడా అక్కడ అలర్ట్గా ఉన్నారు. సో అది మనం చాలా దగ్గర ఉంటే మానిటర్ కూడా చేసి చాలా కాస్ట్. సో అయితే కొన్ని మనం లాస్ట్ ఇయర్ది ఏవైతే ఉన్నాయో నేను జస్ట్ ఒక 3-4 ఎగ్జాంపుల్ చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనకి ఎస్సీ హాస్టల్ మన్నూరు కానీ, టీటీడబ్ల్యూఆర్జేసీ చోడా కానీ, పిహెచ్సి చోడా కానీ అక్కడ నీళ్లు రావడం జరిగింది. అవి అన్నిటికీ కూడా మనం ముందే. కామారెడ్డి జిల్లాలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో అమలవుతున్న ఆపరేషన్ కవచ్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో లక్షలాది వాహనాల తనిఖీలు, వేలాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడంతో పాటు గంజాయి, అక్రమ ఇసుక, గుట్కా రవాణాపై కఠిన చర్యలు తీసుకున్నారు. దొంగతనాల ఛేదన, అంతర్రాష్ట్ర నేర ముఠాల నియంత్రణలోనూ పోలీసులు విజయాలు సాధించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సర్ప్రైజ్ గా కొన్ని చోట్లలో మనకి నాకాబందీ ఉంటుంది. కొత్త మనము మన జిల్లాలో 22 అటువంటి ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకొని ఎవ్రీ నైట్ సర్ప్రైజ్ గా 13 నుంచి 15 మధ్య చెక్ పోస్ట్ మనం ఆపరేట్ చేస్తాము. నేను వచ్చిన మొదటి 3 నెలల్లో సుమారుగా 10 గ్యాంగులు మన కామారెడ్డి జిల్లాకి ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ రావడం మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంతో మన ఆఫీసర్స్ అందరితో కలిసి ఒక స్టడీ, ఈ క్రైమ్ ప్యాటర్న్ స్టడీ చేసుకొని ఈ యొక్క ఆపరేషన్ కవచ్ ప్రోగ్రామ్ కూడా డివైస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము వచ్చిన తర్వాత ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ ఆల్మోస్ట్ 84%కి తగ్గిపోయింది. గతంలో 12 గ్యాంగ్స్ మన ఏరియాలోకి ఎంటర్ అయితే ఈ కవచ్ స్టార్ట్ చేసిన తర్వాత కేవలం 2 గ్యాంగ్స్ మాత్రమే మన ఏరియాలోకి ఎంటర్ అయినాయి. సో దీనివల్ల ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా తగ్గినాయి మన ఏరియాలో.
తపస్ ఆధ్వర్యంలో ఆగస్టు 1న హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ఉద్యోగ ఉపాధ్యాయుల మహాధర్నా పోస్టర్ను చిన్న శంకర్పేట మండలంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తపస్ నాయకులు జీవో 317 బాధితులకు న్యాయం, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్ బకాయిలు విడుదల, పీఆర్ఎస్ అమలు, మోడల్ స్కూల్, కేజీబీవీ గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం వంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. 1వ తారీఖు నిర్వహించే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ధర్నా ఉపాధ్యాయులందరూ ఉద్యోగులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు శంకరంపేట 6 మండల కేంద్రంలో తపస్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సిపిఎస్ విధానాన్ని అమలు చేయడం కానీ, వెంటనే డిఆర్లు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం కానీ, పిఎస్సీ ప్రకటిస్తామని అనేక రకాల హామీలు ఇప్పటికి కూడా నెరవేర్చకపోవడం వల్లనే ఈరోజు ఇందిరా పార్క్ వద్ద 1వ తారీఖు జరిగే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకం తరలివచ్చి ఆ ధనాన్ని విజయవంతం చేయాలని. కృష్ణా జిల్లా గుడివాడలోని G3 సింధూరా థియేటర్లో చెన్నై లవ్ స్టోరీ సినిమా విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గౌరీప్రియ, దర్శకుడు రవి అబ్బూరికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నాయకులతో కలిసి విజయోత్సవ కేక్ కట్ చేసి చిత్ర బృందాన్ని సత్కరించారు. గుడివాడ ప్రజల ఆదరణ మరువలేనిదని కిరణ్ అబ్బవరం తెలిపారు. సీఎం క్యారెక్టర్ ఎలా ఉంది? నిధి పాప నచ్చిందా? తన కష్టార్జితంతో కష్టంగా ఇష్టంగా ప్రేమించే సినిమాల్ని ఈ రోజున మనందరూ అభిమాన హీరో అయ్యాడు. కాబట్టి మనందరం కూడా కిరణ్ అబ్బవరం గారిని ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తున్నామో, అలాగే మిగతా హీరోలందరినీ అభిమానిస్తున్నామో, అదే విధంగా కిరణ్ అబ్బవరం గారిని ప్రేమించి ఆయన యొక్క సినిమాలు మనందరం కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంది. అండ్ థియేటర్ ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడివాడ గురించి నేను రాయలసీమలో ఉంటాను. నేను గుడివాడ గురించి రకరకాలుగా వింటుంటాను. సినిమా పరంగా అయితే ఏంటి, రాజకీయ పరంగా అయితే ఏంటి, ఎప్పుడు గుడివాడ గురించి వింటూనే ఉంటాను. మొదటిసారి నేను గుడివాడకి రావడం, ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి థియేటర్లోనే సింగూరా థియేటర్లోనే ఆడడం చాలా గర్వకారణంగా ఉంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఎంటైర్ టీమ్. కంగ్రాట్స్ అండి, డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు. సీఎం క్యారెక్టర్ ఎలా ఉంది? నిధి పాప నచ్చిందా? మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ AVN తెలుగు న్యూస్.